ఆధ్యాత్మిక సాధన, ఒక స్పిరిచువల్ ప్రాక్టీస్ అనేది మనకి చాలా ముఖ్యం. కలియుగంలో ఏంటి స్పిరిచువల్ ప్రాక్టీస్, ఎలా చేయాలి ఈ స్పిరిచువల్ ప్రాక్టీస్ అనేది చాలా మందికి డౌట్ గా ఉంటుంది. అది మన శాస్త్రమే దానికి కూడా ఎగ్జాంపుల్ చెప్పింది. ఇప్పుడు చూడండి, ఒక్కొక్క రోగానికి ఒక్కొక్క మెడిసిన్ అనేది ఉంటుంది. మీరు చూడండి, మీకు ఏమొచ్చింది, తలనొప్పి వచ్చిందండి, సరే ఈ డోలో 650 వేసుకో. కడుపు నొప్పి వచ్చిందండి, అయితే డోలో 650 వేసుకో. కాలు నొప్పి వచ్చిందండి, డోలో 650 వేసుకో. వాంతులు వస్తున్నాయండి, డోలో 650. ఈ డాక్టర్లు తేడా ఉన్నట్టుంది, అన్నిటికీ ఒకటే అని అంటున్నారు. కానీ మన శాస్త్రం అందుకే ఒక్కొక్క యుగంలో ఉండే ప్రాబ్లమ్ ని అనలైజ్ చేసి డయాగ్నోస్ చేసి దానికి సంబంధించిన మెడిసిన్ అనేది ఇచ్చింది అన్నమాట. ఏంటి కలియుగానికి మెడిసిన్? కృతేయ ధ్యాయతో విష్ణుం త్రేతాయాం యజతో మఖై ద్వాపరే పరిచర్యాయాం కలో తత్ హరికీర్తనం అని చెప్పారనమాట. ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క మెడిసిన్. కృతయుగం అని అంటే సత్యయుగంలో మెడిసిన్ ఏంటి అంటే భగవంతుడి పట్ల ధ్యానం చేయడం అన్నమాట. త్రేతాయాం యజతో మఖై, త్రేతాయుగంలో యజ్ఞయాగాది క్రతువులు చేయడం. ద్వాపరే పరిచర్యాయాం, ద్వాపర యుగంలో భగవంతుడి యొక్క ఆరాధన చేయటం. కలో తత్ హరికీర్తనం, కలియుగంలో భగవన్నామ స్మరణ చెయ్యటము. అందుకే మనం మీరు చూసారనుకోండి, హరే కృష్ణ భక్తులు ఎక్కడున్నా సరే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అంటూ నామస్మరణ చేస్తూ మీరు అందరు డివోటీస్ చేతిలో బీడ్ బ్యాగ్స్ ఉంటుంటాయి. బీడ్ బ్యాగ్స్ లో మాల జపం చేస్తూ ఉంటారనమాట. కాబట్టి నిరంతరము హరినామ సంకీర్తన, నామస్మరణ చేయటమే ఈ కలియుగంలో ఆధ్యాత్మిక సాధన. ఓకే, మీరు చెప్పారు గురువు గారు. ఇప్పుడు మనసు అని చెప్పేసి, అసలు మనసు అంటే ఏంటి? మనకి మనస్సు, బుద్ధి, అహంకారము అని 3 ఉంటాయి. అయితే మనకి మనం చూసే ఈ శరీరాన్ని స్థూల శరీరము అని అంటారు. దాని లోపల సూక్ష్మ శరీరము అని ఇంకొకటి ఉంటుంది. దాని లోపల కారణ శరీరము అని ఉంటుంది. అదే ఆత్మ అని అంటాం. అయితే మనము కనిపించే ఈ శరీరం కాదండి. ఈ శరీరం అనుకోండి, ఎవరైనా చనిపోయాక మనం అక్కడే ఉన్నాం కదా, కానీ వెళ్ళిపోయారండి అని అంటాం. వెళ్ళిపోయాడేంటి, అక్కడ కనిపిస్తున్నాడు కదా అని అన్నారు అనుకోండి, ఆహా ఈయన ఉన్నాడు కానీ ఆయన వెళ్ళిపోయాడు. ఎవరు వెళ్ళిపోయాడు, ఎక్కడికి వెళ్ళిపోయాడు, అంతేనా? మావా ఎవరైనా అన్నారనుకోండి, మీరు మా తండ్రి గారు పోయారండి, ఎక్కడికి పోయారండి, మీ ముందు కనిపిస్తున్నారు కదా అంటే, ఈయన కాదండి. ఎవరు పోయారు? ఆత్మ. అంటే మనం ఈ శరీరం కాదు, మనం ఆత్మ, ఆత్మస్వరూపం. ఆత్మ డ్రెస్ ఎలా అయితే మనం చేంజ్ చేస్తామో, ఇప్పుడు ఈ కుర్తా చినిగిపోయింది అనుకోండి, కొత్త కుర్తా వేసుకుంటాం. అలా ఆత్మ ఏం చేస్తుంది అని అంటే ఒక్కొక్క శరీరాన్ని ధరిస్తూ ఉంటుంది. వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ అని కృష్ణుడు భగవద్గీతలో చెప్పారు. ఎలా అయితే చినిగిపోయిన వస్త్రాన్ని మారుస్తామో, ఆత్మ ఒక్కొక్క శరీరాన్ని మారుస్తూ ఉంటుంది అన్నమాట. అయితే ఆత్మ శరీరం లోపల సూక్ష్మ శరీరం, అందులో మన, బుద్ధి, అహంకారములనే ఉంటాయి. ఇవి ఏం చేస్తాయి అంటే, చిప్ తెలుసు కదండి, చిప్ ఏం చేస్తుంది, ఇన్ఫర్మేషన్ అంతా స్టోర్ చేస్తుంది. అలా ఇవి స్టోర్ చేసుకుంటాయి. ఈ జన్మలో మనం చేసిన కర్మలు అన్ని కూడా దాంట్లో స్టోర్ అయి ఉంటాయి అనమాట. అప్పుడు ఈ చిప్ ని పట్టుకొని ఈ ఆత్మ నెక్స్ట్ జన్మలోకి వెళ్తుంది అనమాట. అప్పుడు మనకి అందుకే కొంతమందికి పూర్వజన్మ వాసనలు అని అంటారు. విన్నారా ఎప్పుడైనా? పూర్వజన్మ సుకృతం వల్ల వీడు ఇలా తయారయ్యాడు అని అంటారు. వీడికి చిన్నప్పటి నుంచి ఏంటో తెలియదండి, మేము ఎప్పుడు నేర్పించలేదండి, కానీ వీడికి డోలు కొట్టడం అంటే ఇష్టం అండి అని మీరు ఎప్పుడైనా విన్నారా? చిన్నప్పటి నుంచి తెలియదండి, కానీ వీడు చిన్నప్పటి ఇలా ఇలా అని అలవాట్లు వచ్చేస్తుంటాయండి అని. ఇవన్నీ పూర్వజన్మ వాసనలు ఉంటాయి. అయితే మనకి మన మానవ జన్మ యొక్క ప్రయోజనం ఏమిటి అని అంటే, ఈ చిప్ని ప్యూరిఫై, ఈ చిప్ లో ఉండే రాంగ్ ఇంప్రెషన్స్, మనం చేసిన పూర్వజన్మ రాంగ్ కర్మలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని క్లీన్ చేసుకోవటం. అదే దీన్ని అజ్ఞానము అని అంటారు. మనం సచ్చిదానంద స్వరూపమైన ఆత్మ పైన ఒక బ్లాక్ కవరింగ్ అనేది ఉందన్నమాట. దాన్ని అజ్ఞానం అంటారు. అయితే ఈ శరీరంతో మనం ఏం చేయాలి అని అంటే, మనం చేసే ఆధ్యాత్మిక సాధనతో ఈ అజ్ఞానాన్ని మొత్తం చక్కగా క్లీన్ చేసేయాలి. క్లీన్ చేసినప్పుడు లోపల సచ్చిదానంద స్వరూపమైన ఆత్మ అనుభూతి అనేది మనకు కలుగుతుంది. ఆత్మ యొక్క స్వరూపం భగవంతుడి యొక్క సేవ చేయటం. కాబట్టి ఆ తత్వములన్నీ తెలుసుకొని మనం భగవంతుడి యొక్క సేవ చేయాలన్నమాట. కాబట్టి ఎంత మురికైనా ఉండండి, ప్రయత్నిస్తూ ఉంటే పోతూ ఉంటుంది. కానీ ప్రయత్నం ప్రారంభం చెయ్యాలి కనీసం. అందుకే ఈ మానవ జన్మ దుర్లభో మానుషో దేహో తదపి దుర్లభమర్థదం మనుష్యత్వం ముముక్షత్వం వైకుంఠ ప్రియ దర్శనం.
అత్యంత దుర్లభమైనది ఈ ప్రపంచంలో ఏదన్నా ఉంటే అది మానవ జన్మ. ఇటువంటి మానవ జన్మ యొక్క ప్రయోజనం మన హృదయం యొక్క శుద్ధి చేసుకొని భగవంతుడి గురించి తెలుసుకోవటం, భగవంతుడిని ఆశ్రయించటం, భగవద్భక్తుల యొక్క సేవ చేసుకోవటం, ఇది జీవితం యొక్క ప్రయోజనం. ఓకే గురుగారు, మీరు చెప్పారు ఇప్పుడు మనసు ఆత్మ అని చెప్పేసి. అసలు మనసుకి ఆత్మకి ఉన్న సంబంధం ఏంటి ఈ రెండింటికి మధ్య? ఆత్మకి సంబంధం భగవంతుడితో మాత్రమే. ఓకే, భగవంతుడికి ఆత్మకి మాత్రమే సంబంధం. కానీ ఈ ఆత్మ ఒక శరీరంలో ఉండటం చేత ఈ మనస్సు, మనము ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఆవిడ ఒక చక్కటి చిలుకని ఒక కేజ్ లో పెట్టింది అనమాట. దేంట్లో? ఒక చిన్న కేజ్ లో పెట్టి రోజు వచ్చి కేజ్ కి మంచి పెయింట్ వేస్తుంది. రోజు ఒక చిన్న గజ్జల్ లాంటివి తెచ్చి కేజీకి కడుతూ ఉంటది. తర్వాత రోజు వచ్చి కేజీని సాఫ్ చేస్తూ ఉంటది. రోజు మంచిగా ఎక్కడ మార్కెట్ లో ఏ ప్రోడక్ట్ దొరికినా సరే అవి తీసుకొచ్చి మంచిగా పెయింట్లు వేస్తూ కేజీకి అలంకరణ చేస్తూ ఉంటది. కానీ లోపల ఉండే చిలుకకి ఏం పెట్టదు తిండి. ఏమవుతుంది? కొన్ని రోజుల తర్వాత చనిపోతుంది. అది పర్పస్ అసలు కేజీలో చిలుక పెట్టడానికి? కేజీలో చిలుక పెట్టింది చిలుకని చూసుకోవడానికా, కేజీని చూసుకోవడానికా? చిలుకని చూసుకోవడానికి కదా. కేజీ కొద్దిగా పాడైపోయినా సరే చిలుక బాగుంటే సరిపోతుంది. మనం ఏం చేస్తున్నాం? రోజు ఈ శరీరానికి కావాల్సినవన్నీ అలంకరణలు చేసి వీటికి కావాల్సినవన్నీ రుద్ది వీటికి కావాల్సినవన్నీ పెడుతున్నాం. కానీ లోపల ఉండే సచ్చిదానంద స్వరూపమైన ఆత్మని మాత్రం మర్చిపోతున్నాం. కాబట్టి మనం ఏదైతే భగవత్ సంబంధమైన విషయములు వింటామో, ఏదైతే మీరు ఈ దర్శనం అనే ఈ ఛానల్ వల్ల మనం ఏం చేస్తున్నాము అని అంటే మంచి ఆధ్యాత్మిక విశేషం. ఆధ్యాత్మికత అంటే ఏమిటి అని అంటే భగవంతుడి గురించి తెలుసుకునే విషయాలు మాత్రమే ఆధ్యాత్మికత. ఆధ్యాత్మిక విశేషాలన్నీ తెలుసుకుంటూ చక్కగా మనం ఆధ్యాత్మిక మార్గంలో ముందుకెళ్తూ గీతా భాగవత రామాయణాదులు వింటూ సాధువుల యొక్క సాంగత్యం చేస్తూ భగవద్భక్తుల యొక్క సేవ చేస్తూ ఎప్పుడైతే ఇది చేస్తామో అప్పుడు మనకి ఆ చిలుకకి పెడుతున్న వాళ్ళం అవుతాం. కాబట్టి చిలుక ముఖ్యమా కేజీ ముఖ్యమా అంటే చిలుకే ముఖ్యం. కానీ మనం ఏం చేస్తున్నాం? కేజీని చూసుకుంటున్నాం, చిలుకని మర్చిపోతున్నాం. ఈ శరీరాన్ని పోషిస్తున్నాం కానీ ఆత్మని మర్చిపోతున్నాం. కాబట్టి ఈ మంచి కార్యక్రమం ఏదైతే మీరు చేస్తున్నారో కృష్ణుడి గురించి తెలియజేయటము అనేది ఆత్మకి ఆహారాన్ని ఇస్తున్నట్టు అన్నమాట. ఇలా కానీ మనం రెగ్యులర్ గా ఈ అలవాటు కానీ మనం చేసుకోగలిగితే భగవంతుడి గురించి వినటము అనే అలవాటు మన ఆత్మ పోషణ జరుగుతుంది అన్నమాట. అందుకే సవై పుంసాం పరోధర్మో యతో భక్తిర్ అదోక్షజే అహైతుకి అప్రతిహత యయాత్మ సుప్రసీదతే. ఆ ఆత్మశాంతి అని అంటూ ఉంటాం కదా, అది ఎప్పుడు కలుగుతుంది అంటే భగవంతుడి గురించి తెలుసుకున్నప్పుడు మాత్రమే. అది విశేషం.